మనకి ఇంటర్నేషనల్ క్రికెట్లో అది కూడా ఇండియా టీంలో చూసుకుంటే ఒకప్పుడు మనకి లెజెండరీ క్రికెటర్స్ ఉండేవాళ్ళు. ఎవరు? రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ ఇలాంటి వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా పర్లేదు, ఒక మంచి ఫేర్వెలే దొరికింది వాళ్ళు ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చారో అప్పుడు. కానీ మనకి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూస్తే మరి ఆ కోవకు చెందుతారు మనకి విరాట్ కోహ్లీ, అలాగే రోహిత్ శర్మ. మరి వీళ్ళిద్దరు చూసుకుంటే ఒక మంచి ఫేర్వెల్ అయితే దొరకలేదు టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత. సో ఆల్రెడీ మనం చూసాం కదా, వీళ్ళు ఎటువంటి ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండా వీళ్ళు ఏం చేశారు, ఒక ట్వీట్ రూపంలో మేము రిటైర్మెంట్ ఇస్తున్నాం అని చెప్పేసి ధోని స్టైల్లో చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మరి దీని గురించి అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా రిటైర్మెంట్ ఇచ్చారు అనే దాని గురించి కర్సన్ గాబ్రీ అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో ఆయన మనకి ఎక్స్ ఇండియన్ క్రికెటర్ అనమాట. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు మీ అందరికీ ఎప్పుడు డౌట్ రాలేదా, వీళ్ళిద్దరు కూడా రిటైర్మెంట్ ఇవ్వడానికి కారణం బీసీసీఐలో జరుగుతున్న కొన్ని పాలిటిక్సే కారణం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అదేంటి భయ్యా ఎందుకు అలా అన్నారు అంటే, ఈయన ఒకటే రీజన్ చెప్తున్నాడు. అదేంటంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ చూసుకుంటే చాలా ఫిట్గా ఉన్నాడు, అతను ఇంకా ఆడాలి అంటే 3-4 సంవత్సరాలు కూడా ఆడగలుగుతాడు. ఇంకో పక్కన చూసుకుంటే రోహిత్ శర్మ, అతను కూడా ఇంకో 2-3 సంవత్సరాలు ఆడొచ్చు గట్టిగా వేసుకుంటే. సో మరి అయినా సరే మరి వీళ్ళు మధ్యలోనే అర్ధాంతరంగా రిటైర్మెంట్ ఇచ్చారు అంటే దానికి కారణం ఏంది? వెనకమాల సంథింగ్ బీసీసీఐ పెద్దలు ఏదో ఫోర్స్ చేశారు, దానివల్లే మరి వీళ్ళు రిటైర్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో దాంతోపాటు ఈయన అంటుంది ఏంటంటే, మరి వీళ్ళిద్దరు చూసుకుంటే ఒక 14 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు ఇండియన్ టీంకి ఆడుతూ ఉన్నారు. మరి ఇన్ని సేవలు అందించిన తర్వాత వీళ్ళకి కనీసం ఫేర్వెల్ మ్యాచ్ అయినా సరే అరేంజ్ చేయాలి కదా. మరి ఎందుకు అరేంజ్ చేయలేదు? సో అరేంజ్ చేయలేదు అంటే ఖచ్చితంగా దీనికి వెనకమాల సంథింగ్ కుట్ర ఉంది. సో మరి వీళ్ళిద్దరికి కూడా ఫేర్వెల్ మ్యాచ్ లాంటిది ఏమి ప్రొవైడ్ చేయకుండా పంపించారు అంటే, సో మరి దానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? వెనకమాల రాజకీయాలే కదా అని చెప్పేసి మరి కర్సన్ గాబ్రీ అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.